హాయ్ అండి, నేను మీ హరిత మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపించే ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ ఏంటంటే ఈ సగ్గుబియ్యం మిక్స్చర్. దీన్ని సాగో మిక్స్చర్, సబుదానా చివడా అని కూడా అంటారు. చాలా తక్కువ టైంలో మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. బయట షాప్స్లో దొరికిన మిక్స్చర్ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మిక్స్చర్లోకి యాడ్ చేసే స్పైసీ కోసం ఇలా ఒక మిక్సర్ జార్లో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసి కాస్త గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి లైట్గా గ్రైండ్ చేసి ఈ కారంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ముందుగా ఇక్కడ నేను 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. వీటిని కేవలం 1 లేదా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసి తీసుకోవాలి. తినేటప్పుడు కరివేపాకు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1/4 కప్పు జీడిపప్పు కూడా తీసుకొని వీటిని కూడా మరో 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తే సరిపోతుంది. వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు 1/2 కప్పు అటుకులు, లావు అటుకులు లేదా సన్న అటుకులైనా పర్లేదు, వీటిని కూడా కేవలం 1 మినిట్ ఫ్రై చేస్తే చాలు. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ చాలా హీట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. వీటిని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 లేదా 1/2 కప్పు మరమరాలు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడం మాత్రం ఆప్షనల్. ఒకవేళ ఇవి ఫ్రెష్వి అయితే అసలు ఫ్రై చేయనక్కర్లేదు. కాస్త మెత్తగా అనిపించినా లేదా మీరు తీసుకొచ్చి ఒక 3-4 డేస్ అయితే లైట్గా వీటిని 1 మినిట్ ఫ్రై చేసి తీసుకున్నారంటే మళ్ళీ క్రిస్పీగా అయిపోతాయి. ఇక చివరిగా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన సగ్గుబియ్యం, ఇది 1 కప్పు తీసుకున్నాను. ఇది సన్న సగ్గుబియ్యం కాకుండా లావు సగ్గుబియ్యం అని అడగండి, లేదా బయట షాప్స్లో నైలాన్ సగ్గుబియ్యం అని కూడా దొరుకుతాయి, అవైనా పర్లేదు. వీటిని మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేయాలి. ఈ సగ్గుబియ్యం మాత్రం బాగా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఇలా ఫ్రై అవుతాయి. అందుకే వీటిని నేను లాస్ట్గా ఫ్రై చేసి తీసుకున్నాను. చూసారు కదా, ఇలా అన్ని ఫ్రై చేసి తీసుకోవాలి. అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇక ఇప్పుడు మిక్స్చర్ని కలుపుకుందాం. ముందుగా ఈ సగ్గుబియ్యంలో ఫ్రై చేసిన అటుకులు, మరమరాలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, చిటికెడు పసుపు మాత్రం ఆప్షనల్, మీకు నచ్చకపోతే వేసుకోకండి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారంని కొంచెం కొంచెంగా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నీ వేడివేడిగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా 2 చేతులతో కలుపుకుంటే మిక్స్చర్ అంతా బాగా కలుస్తుంది. నేను చెప్పిన కొలతలు అనేం కాదు, కానీ ఒకవేళ మీరు 1 కప్పు సబుదానా తీసుకుంటే మీరు వేసే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 కప్పు తీసుకోవాలి. అప్పుడు సబుదానా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేదా అన్ని ఈక్వల్గా ఉండాలనుకుంటే మరి కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. ఈ మిక్స్చర్ మొత్తం మీరు ఏది ఎంత ఇష్టంగా తింటారు అనే దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే మరి కాస్త వేసుకుని బాగా కలుపుకున్నారంటే సబుదానా మిక్స్చర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ మిక్స్చర్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు ఇంతే ఫ్రెష్గా, ఇంతే క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇలా చేసి పెట్టారంటే తినే కొద్దీ ఇంకా ఇంకా తింటూనే ఉంటారు. ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్దీవే కాబట్టి, పైగా ఇంట్లో చేసుకున్న స్నాక్ ఐటమ్ కాబట్టి ఎంత తిన్నా పర్లేదు. మరి ఈ టేస్టీ సబుదానా మిక్స్చర్ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి,
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మరో చక్కని రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.